no one successfully landed near the moon's south pole before. నమస్కారం. హలో తెలంగాణలో భాగంగా డిడి యాదగిరి వారు సమర్పించు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం చర్చించబోయే అంశం ఆరోగ్యము, ఆహారపు అలవాట్లు, అంటే హెల్తీ డైట్స్ కి సంబంధించి ప్రముఖ ఎక్స్పర్ట్ శృతి భార్గవి ఇప్పుడు మనతో ఉన్నారు. దానికి సంబంధించి మరిన్ని వివరాలు తనని అడిగి తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు చాలా మందికి సెలబ్రిటీస్ మాత్రమే పాపులర్ డైట్స్ ఫాలో అవుతారు. వాళ్ళు చాలా చాలా పాపులర్ డైట్స్ ఫాలో అవడం వల్ల ఫిట్గా ఉంటారు, స్లిమ్గా ఉంటారు అనే అపోహలో చాలా మంది ఉంటారు. యాక్చువల్లీ పాపులర్ డైట్స్కి సంబంధించి ఒకసారి ఒక ఓవర్ వ్యూ మాకు ఆడియన్స్కి చెప్తారా? ఎస్, డెఫినెట్గా నేను ఇది అగ్రీ చేస్తాను భవ్య. ఎందుకంటే మనకి చూసుకుంటే చాలా మందికి అపోహ అనేది ఉంటుంది. సెలబ్రిటీస్ చాలా బక్కగా ఉన్నారు, వాళ్ళు ఏం తింటూ ఉంటారు, అండ్ యునో ఆ వెయిట్ లాస్కి కారణం ఏంటి అంటూ చాలా ర్యాపిడ్ వెయిట్ లాస్, త్వరగా వెయిట్ లాస్ అయ్యే డైట్స్ని ఫాలో అవ్వడము, ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారు. మనం ఈ డిస్కషన్లో మేజర్గా వచ్చేసి హెల్దీ డయట్స్ ఎలా ఫాలో అవ్వాలి, దానివల్ల మనకు వచ్చే యూనో ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ అందులో వచ్చే వైటమిన్స్, మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్, ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేసాం ఈ టాపిక్లో. ఓకే, దీంట్లో ఇదే టాపిక్లో చాలా చాలా డౌట్స్ అందరికీ ఉంటూ ఉంటాయి. ఏంటి అని అంటే, హెల్తీ డైట్ అంటే అందరు ఏమనుకుంటారు, బక్కగా అవ్వడం కోసమనో లేకపోతే నేను లావు, నాకు ఫ్యాట్ ఉంది, తగ్గడం కోసమో అని అనుకుంటారు. అసలు హెల్తీ డైట్ అంటే ఏంటి? మళ్ళీ అలాగే మన ఇండియన్ ట్రెడిషనల్ మెథడ్లో మన ఇండియన్స్ అందరూ కూడా ఫాలో అవ్వాల్సిన డైట్స్ ప్రముఖంగా ఎలా ఉండొచ్చు అంటారు? ఈ టాపిక్ అనేది ఎండ్లెస్ టాపిక్ అంటాం కదా, మనం డిస్కస్ చేస్తూ ఉంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది భవ్య. మేజర్గా మనము ఫస్ట్ థింగ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనము డయట్ అండ్ న్యూట్రిషన్, ఇవి రెండు కూడా టూ డిఫరెంట్ థింగ్స్. చాలామంది కాదు, అందరూ కూడా ఈ అపోహలో ఉంటారు దట్ ఎవరైనా హెల్దీగా తింటున్నారు అంటే డయట్ చేస్తున్నావా అన్న యూనో జోక్ కూడా ఇలా ఉంటుంది. సో డయట్ అనేది ఏంటంటే, మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మసిల్ గెయిన్ కావాలనుకుంటున్నారు, అతను ఒక పర్టికులర్ డయట్ ఫాలో అవుతాడు. వెయిట్ లాస్ కావాలనుకుంటూ ఉంటారు, వాళ్ళు ఒక పర్టికులర్ డయట్ ఫాలో అవుతూ ఉంటారు. బట్ న్యూట్రిషన్, హెల్దీ న్యూట్రిషన్ ఏంటంటే, అందరం కూడా హెల్దీ న్యూట్రియంట్స్తో పాటు ఎలా మనము ఫార్వర్డ్గా దాన్ని హెల్దీగా తినాలి అనేది మేజర్గా మనం చూసుకోవాలి. సో ఒక్కటి మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, న్యూట్రిషన్ అనేది మనం హెల్దీగా తినడము, అండ్ డయట్ అనేది మనము ఎలా మనము యూనో ఎనీ పర్టికులర్గా మనం ఏదైనా ఫాలో అవుతున్నాము అంటే దానికోసం మనం చేసేది. అండ్ మీరు అడిగినట్టు ఇండియన్ వాళ్ళకు తీసుకునే డయట్ అని అనుకుంటే మాత్రము మనం ఫస్ట్ ఇవాళ రేపు ఎక్కువగా యూనో ఫాలో అయ్యే డయట్స్ ఏంటో చూస్తాము. ఓకే, సో మనం ఇప్పుడు మేజర్గా ఇప్పుడు ట్రెండ్లో ఉన్నది కీటో డయట్ అనమాట. కీటో డయట్ అంటే ఏంటంటే, అందులో ఫ్యాట్, కొవ్వు అనే పదార్థాలు చాలా ఎక్కువగా తినడము, ప్రోటీన్ ఎక్కువగా తినడము, అండ్ మన కార్బోహైడ్రేట్స్ ఏదైతే మనం భారతీయులము ఎక్కువగా తీసుకుంటాము, అన్నము కానీ యూనో ఇడ్లీ, దోశ బ్యాటర్లో ఉండే ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా, ఓన్లీ మనం కీటో డయట్ ఫాలో అవుతూ ఉంటే
50 grams ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఉంటుంది. అదే మనం సాధారణంగా ఒక రెగ్యులర్ డయట్ ఫాలో అవుతున్నాం అనుకోండి, అందులో 250 to 300 grams ఆఫ్ కార్బోహైడ్రేట్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఓకే, అండ్ అదొకటి మనం మైండ్లో పెట్టుకుంటే కీటో డయట్లో మనకు ఇలాంటి డయట్స్ నేను ఇందాక చెప్పినట్టు డయట్ ఫాలో అవుతున్నాము, ఇది మన కీటో డయట్ చూసుకుంటే ర్యాపిడ్ వెయిట్ లాస్ కనిపిస్తుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మనకు తగ్గడం చూస్తూ ఉంటాము. కానీ దీనివల్ల ఏమవుతుంది అంటే మనము ఈ భారతీయులు మనం ఎక్కువగా మనం ఇడ్లీ దోశ ఇవన్నీ తినడం అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి లాంగ్ రన్లో ఇది ఫాలో అవ్వడం చాలా కష్టం అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే దీంట్లో మన కార్బోహైడ్రేట్ తక్కువగా ఉంటుంది నేను చెప్పినట్టు, అదే కాకుండా ఫైబర్ ఇంటేక్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అండ్ వెజిటేరియన్స్కి చాలా కష్టం అయిపోతుంది, ఎందుకంటే కీటో డయట్ ప్రోటీన్ అన్నట్టు ఎక్కువగా చికెన్, మీట్, ఫిష్ ఇలాంటివి తీసుకోవడమే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. అండ్ వెజిటేరియన్స్కి ఇది డెఫినెట్గా డిఫికల్ట్ అవుతుంది. ఓకే, అండ్ సెకండ్ మనము ఇంకో డయట్ మనం పాపులర్గా చూసేది ఏంటంటే మేము నాన్ వెజ్ తీసుకోము, ప్లాంట్ బేస్డ్ డయట్, వీగన్ డయట్ తీసుకుంటాము అనేసి ఈ అపోహల్లో కూడా ఉంటుంది. డెఫినెట్గా మన ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా అండ్ యునో మీట్, పోల్ట్రీ ఇవన్నీ మనం తక్కువ చేసేసాలి అని అనుకుంటే మాత్రము ప్లాంట్ బేస్డ్ డయట్ డెఫినెట్గా మంచిదే, నేను టోటలీ దాన్ని ఆపోజిట్గా మాట్లాడను. కానీ దీనివల్ల ఏమవుతుంది అంటే కాల్షియం మనకు మేజర్గా పాలు, పెరుగు వీటిలో నుంచి కాల్షియం లాంటివి దొరుకుతూ ఉంటాయి. అండ్ ప్లాంట్ బేస్డ్ డైట్లో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వీళ్ళు వదిలేస్తూ ఉంటారు. సో మనకు వచ్చే మినిమల్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్ మనకు దొరుకుతూ ఉన్నా కానీ ఫైబర్ అంటే కానీ కార్బ్స్ ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకు తగ్గిపోతాయి. అండ్ ఆన్ లాంగ్ రన్ మనం ఇది ఫాలో అవుతూ ఉండడం చూస్తూ ఉంటే మిడిల్లో వదిలేసేయడం మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. మళ్ళీ మనం చూసుకుంటూ ఉంటే ఇది కాకుండా ఇంకొక డయట్ వచ్చేసి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మనం ఎక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసా కానీ ఎక్కడ చూసా కానీ మనకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలామంది ఫాలో అవుతున్నారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఎక్కువగా మనం చూసుకుంటే భవ్య ఇక్కడ మనము ఏం తింటున్నాం అంటే కన్నా కూడా ఎంత తింటున్నాము అండ్ ఎప్పుడు తింటున్నాము అనేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో మనం చూస్తూ ఉంటాము. సో ఎక్కువ మట్టుకి పీపుల్ ఫాలో అయ్యేది మాత్రము ఒక 16 hours ఆఫ్ ఫాస్ట్ చేసేసి 8 hours ఆఫ్ మనం రెగ్యులర్గా వాళ్ళు ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. ఆ 8 hours స్పాన్లోనే వాళ్ళు ఏం తిన్నా కానీ కూడా మనం యూజువల్గా డయట్లో చెప్పే ఒక 5 meals ఉంటాయి, 3 major meals and 2 మన స్నాక్స్ అండ్ మిడ్ మార్నింగ్ స్నాక్ అండ్ ఈవినింగ్ స్నాక్ ఉంటుంది. సో ఇవన్నీ 5 meals కూడా వీళ్ళు 8 hours స్పాన్లోనే కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో దీనివల్ల కూడా మనం చూసేది ఏంటంటే మనకు మెటబాలిజంలో డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది, ఫాస్టింగ్ వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే వెయిట్ లాస్ అండ్ నేను చెప్పినట్టు సెల్ డ్యామేజ్ కాకుండా ఆ మెటబాలిజంలో కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ ఆన్ లాంగ్ రన్ మనం ఎంతవరకు చేయగలుగుతాము అండ్ ఇది ఎక్కువ మటుకు మనం చూస్తూ ఉన్న లైక్ రెగ్యులర్ బిజీ లైఫ్ స్టైల్ చూస్తూ ఉన్నాం మనము. సో ఈ బిజీ లైఫ్ స్టైల్లో మనము ఫాస్టింగ్లో ఉండగలుగుతామా అండ్ ఒక్కసారి మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసామనుకోండి మనము అట్లీస్ట్ ఒక 6 months స్పాన్, చాలామంది మాత్రము లైఫ్ టైం స్పాన్ కోసం అది మోల్డ్ చేసుకోగలిగితే మాత్రమే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని మనము చూడగలుగుతాము. కానీ దానివల్ల కూడా ఏమవుతుంది భవ్య, ఆ రెగ్యులర్ 8 hours స్పాన్లో మనం కంప్లీట్ చేసేయడంతో మనకేమవుతుంది ఆ 8 hoursలో అన్ని మీల్స్ కూడా తినేయడము అండ్ ఎక్కువ పోర్షన్స్లో తినడము ఇలా మనం చూస్తూ ఉంటాము. సో దీనివల్ల ఏంటంటే ఫుడ్ ఇంటేక్ ఎక్కువ అవ్వడం కూడా దానివల్ల ఒక మిస్టేక్ అవ్వడం కూడా మనము చూస్తూ ఉంటాము. సో ప్రేక్షకులు మీకు కూడా ఎవరికైనా మీ హెల్దీ లైఫ్ కోసం హెల్దీ డైట్స్కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, ఎక్స్పర్ట్తో డైరెక్ట్గా అడిగి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. ఓకే మేడం, ఈలోపు కాలర్స్ మనకు కనెక్ట్ అయ్యేలోపు మీకు ఇంకొక డౌట్, ఇప్పుడు మనందరికీ సాధారణంగా ఏంటి అని అంటే డైలీ లైఫ్లో రోజు మీల్స్ ఏం తింటాం మేడం, మాకు ఆ మీల్స్లో మళ్ళీ పప్పు ధాన్యాలు ఏం తీసుకుంటాం, స్ప్రౌట్స్ ఏం తింటాం, మాకు అవి కాదు అని అపోహలో ఇది కూడా ఒక అపోహ అనే చెప్పొచ్చు. పబ్లిక్ అందరికీ ఏమనుకుంటారంటే హెల్దీ డైట్ తీసుకోవడం అంటే స్ప్రౌట్స్ ఒక్కటే తినడం అనే థాట్లో ఉండిపోతారు.
అంటున్నారు. సో యాక్చువల్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఎలా ఉంటుంది, దాని ప్లానింగ్ ఎలా చేసుకుంటే బాగుంటుంది అందరూ కూడా? నేను ఇందాక చెప్పిన టాపిక్ అంతా కూడా మనం డిఫరెంట్ డయట్స్ కోసం మాట్లాడాం భవ్య. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మేజర్గా మన ఇండియన్ పాపులేషన్ సాధారణంగా తీసుకునే ఇడ్లీ, దోశ, అన్నము, పప్పు, దాన్ని ఎలా మనం హెల్దీగా తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డయట్ ఫాలో అవ్వండి. అండ్ అది కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎలా అని అనుకుంటే మనకు ఒకటి మైండ్లో పెట్టుకోండి, 5 మీల్స్ ఉండేలా చూసుకోండి. మీ మొత్తం డేలో ఒక 5 మీల్స్ ఉండేలా చూసుకోండి. అందులో 3 మెయిన్ మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్, ఇవి 3 మెయిన్ మీల్స్. అండ్ ఇంకొక 2 స్నాక్స్ చిన్న పాటు మధ్యలో తినడం అనేది పెట్టుకోండి. అండ్ రెగ్యులర్ టైమింగ్ ఒకటి మెయింటైన్ చేసుకోండి. మీరు మార్నింగ్ ఒక 8 o'clock వరకు మీరు బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నారనుకోండి, అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ మనం చాలా మట్టుకు చూసుకుంటూ ఉంటే లైక్ పిల్లల్ని స్కూల్కి పంపేయడం ఉంటుంది. అండ్ వాళ్ళకు ఆ 8 o'clock అన్న స్పాన్ అనేది చాలా మట్టుకు నేను చూసే మా పేషెంట్స్లో కూడా కుదరదు. సో మ్యాక్సిమం 9 to 9:30 వరకు మీ బ్రేక్ఫాస్ట్ అయిపోయేలా చూసుకోండి. అండ్ ఆ 9 to 9:30 ఆ లీజర్ టైం ఓన్లీ బికాస్ మీరు బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు కాబట్టి. లేదు మీతో అవ్వుతుంది అంటే మాత్రం 8 వరకు మీరు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసేలా చూసుకోండి. అండ్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలి, మీరు తినే ఇప్పుడు మనం మాట్లాడుకున్న డైట్స్లో ఏంటంటే ఫ్యాట్ ఎక్కువ ఉంది, ప్రోటీన్ ఎక్కువ ఉంది, ఇలా మనం మాట్లాడుకున్నాము. బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే ఫుడ్తో మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటే, బ్రేక్ఫాస్ట్ మీరు చూసుకునేప్పుడు మీ ప్లేట్లో ఇవాళ ఇడ్లీ తింటున్నారనుకోండి, సాధారణంగా మనం చూసేదో చట్నీ ఉంటుంది, రైట్? సో చట్నీ కాకుండా సాంబార్తో తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు మేడం నాకు రెగ్యులర్గా వచ్చే డౌట్ ఏంటంటే పొద్దున్న సాంబార్ అవ్వదు మేడం అంటూ ఉంటారు. సో మీకు అప్పుడు నేనేమంటానంటే మీరు ఉడకపెట్టిన పల్లీలు కానీ, శనగలు కానీ, లేదా ఒక బాయిల్డ్ ఎగ్ ఆ ప్లేట్లో ఉండేలా చూసుకోండి. మీరేం చూస్తున్నారంటే మీకు ఇడ్లీ ఆర్ దోశ వచ్చేది కార్బోహైడ్రేట్ అంటాము, ఓకే? మీకు ఎగ్ ఆర్ ఉడకబెట్టిన శనగలు అవేంటంటే ప్రోటీన్, ఓకే? అండ్ లేదా పప్పు తీసుకుంటే అది మళ్ళీ ప్రోటీన్. ఇంకొకటి మనం రెగ్యులర్గా మనం ఇండియన్స్ ఫాలో అవ్వం ఏంటంటే ఒక వెజిటేబుల్ తీసుకోవడము, రైట్? సో వెజిటేబుల్ మనం ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే లోకల్గా మీరు మార్కెట్ వెళ్ళినప్పుడు ఒక 1 kg కీరా తెచ్చుకొని పెట్టేసుకోండి, ఓకే? హాఫ్ కీరా ఆ బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో యాడ్ చేయండి, ఓకే? ఆ హాఫ్ కీరా ఏంటంటే మీకు ఫైబర్ ఇంటేక్ అనేది మీకు ఇంక్రీజ్ చేస్తుంది అక్కడ. సో మీరు ఒక ఇడ్లీ తక్కువ తిన్నా పర్వాలేదు, కానీ ఆ కూరగాయ ఒకటి ఉండేలా చూసుకోండి. మళ్ళీ మనం కూరగాయల గురించి కూడా ఫైబర్ ఇంటేక్ కోసం డీటెయిల్గా మాట్లాడతాము. ఇది మన బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తుంది, ఓకే? అండ్ మన బ్రేక్ఫాస్ట్ తర్వాత మన ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ కానీ రెగ్యులర్గా హై అమౌంట్లో తీసుకునేది లంచ్, ఓకే? ఇప్పుడు మనకి కాలర్ లైన్ లో ఉన్నారు మేడం, ఒకసారి అడుగుదాం. హలో నమస్తే అమ్మా, చెప్పండి. హలో నమస్తే అమ్మా, చెప్పండి మీ పేరేంటి? ధనలక్ష్మి. ధనలక్ష్మి, ఇక్కడ మేడం మనతో ఉన్నారు, మేడం అడగండి మీ సందేహాలు ఏంటో హెల్తీ డైట్ కి సంబంధించి. నమస్కారం ధనలక్ష్మి గారు, చెప్పండి. మేడం వింటున్నారు. పాపకి హెల్త్ ప్రాబ్లం ఉందండి. ఏం హెల్త్ ప్రాబ్లం ఉందండి? అంటే ఎక్కువగా దగ్గు అది వచ్చి, జలుబు దగ్గు వచ్చి ఆవేశం వచ్చేస్తుంది. ఓకే, చెప్పండి. దగ్గు ఆవేశం వచ్చేస్తుంది. అంటే కొంచెం సౌండ్ తగ్గించి, నీ చుట్టుపక్కల సౌండ్ నాయిస్ వస్తుందమ్మా. మీ పాపకి హెల్త్ ఎటువంటి సమస్యలు ఉన్నాయి? అంటే దగ్గు ఆవేశం వచ్చి ఒకసారి ధనలక్ష్మి గారు మీ టీవీ సౌండ్ తగ్గించి ఒకసారి మేడం ని క్వశ్చన్ అడుగుతారా? పక్కల ఎగరేసేస్తుంది. పక్కల ఎగరేసేసి హాస్పిటల్ చూపిస్తున్నాము. వాళ్ళు ఏమొచ్చి ఇన్ఫెక్షన్ అయ్యింది గుండెల్లో అని చెప్పి మెడిసిన్ రాస్తున్నారు. కోర్స్ ఇంజక్షన్లు వాడుతున్నాము. మళ్ళీ 10 days అయిపోగానే మళ్ళీ అదే ప్రాబ్లం రిపీట్ అయిపోతుంది. బేబీ బరువు పెరిగితేనే కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదమ్మా అంటున్నారు. అలా సాల్వ్ అవ్వాలంటే 10 days, ఒక 1 రోజులైనా గ్యాప్ వస్తేనే గానీ బరువు పెరుగుతుంది లేదు తెలియదు కదా. ఆ బరువు పెరిగితేనే ప్రాబ్లం పోద్ది అంటున్నారు. ఆ బరువు పెరగడానికి ఆ ఫుడ్ తీసుకునేలోగా మళ్ళీ రిటర్న్ అయిపోతుంది ఆ ప్రాబ్లము. ఓకే ధనలక్ష్మి గారు, ఇప్పుడు మీ పాప వయసు ఎంతండి? 4 years.
4 years. తను రెగ్యులర్గా అన్నీ తింటూ ఉంటుందా? అన్ని తింటది. ఓకే. అండ్ నాన్ వెజ్ తీసుకుంటారా మీరు? ఎగ్ అలా యాడ్ చేస్తున్నారా? ఎగ్, మటన్, ఫిష్, ప్రాన్స్ అలాంటివి పెడతాను. చికెన్ అయితే పెట్టుకోము. ఎందుకండి చికెన్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? టీవీ ధనలక్ష్మి గారు కొంచెం టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టుకుంటారా? మేడం చెప్పేది మీకు అర్థం అవ్వదు మళ్ళీ. ఓకేనండి. చికెన్ అంటే ఇప్పుడు పిల్లలకు పెట్టకూడదు అనేసి పెట్టట్లేదు. ఉన్ని నార్మల్ అంటే నాటుకోడి అది పెడతాం కానీ నార్మల్ బయటని తీసుకుని అయితే పెట్టట్లేదు. ఓకే ఓకే అండి. చాలా సార్లు ఇప్పుడు 1 year కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 1 year నుంచి ఎక్కువగా ప్రాబ్లం బాగా రిపీట్ అవుతుంది. అంటే ఇన్ఫెక్షన్ అని చెప్పారు కదా ధనలక్ష్మి గారు, ఏం ఇన్ఫెక్షన్ అని డాక్టర్ గారు ఏమైనా చెప్పారా? ఏ ఇన్ఫెక్షన్ చెప్పట్లేదు కానీ గుండెలు లోనికి వెళ్ళిపోతుందమ్మా ఇన్ఫెక్షన్, అది ఎదుగుదల ఉండట్లేదు అని చెప్తున్నారు. ఓకే ఓకే. మీరు రెగ్యులర్గా ధనలక్ష్మి గారు మీరిచ్చే మీల్ని స్ప్లిట్ హాఫ్ చేసుకుంటూ మొత్తం రోజంతా కూడా ఇవ్వండి. ఓకే, ఒకేసారి ఎక్కువగా ఇవ్వకండి పాపకు, తనకు డైజెషన్ అనేది అవ్వదు. ఓకే, సో మీరు పొద్దున 8 o'clock నుంచి 8 నుంచి మీరు స్టార్ట్ చేశారనుకోండి, రాత్రి 8 వరకు మీరు తినే ఫుడ్ అంతా కూడా దాన్ని సగం చేసుకుంటూ ఇవ్వండి. ఏం తినాలి అనుకున్నప్పుడు మాత్రము మీరు ఎక్కువగా ప్రోటీన్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి. ఓకే, అండ్ ఇన్ఫెక్షన్ బాగా ఉంది అని అంటున్నారు కాబట్టి మీరు ఇన్ఫెక్షన్ కోసము న్యూట్రియంట్స్ ఉన్న పాలకూర ఇలాంటివి ఉంటాయి కదా, ఫస్ట్ ఉడకబెట్టేసుకొని దాన్ని మీరు నార్మల్గా రొట్టె అలా చేసుకుంటూ ఉంటారు కదా, అందులో యాడ్ చేస్తూ ఇవ్వండి. ఓకే, అండ్ అదే కాకుండా మనకు ఇవి సీడ్స్ దొరుకుతాయండి, అవిసె గింజలు, చియా సీడ్స్ అనేసి. ఓకే, సో అవి కూడా ఇంక్లూడ్ చేయండి. పాప తినట్లేదు అంటే మీరు గ్రైండ్ చేసేసి మీరు పాలు ఇస్తూ ఉంటారు కదా పాపకు, అందులో 1 teaspoon అవిసె గింజలు కానీ చియా సీడ్స్, మనకు సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా దొరుకుతూ ఉంటాయి. ఓకే, సో మీరు అవి తెచ్చేసుకోండి, 1 నెల వరకు ఒక పౌడర్ చేసుకొని పెట్టేసుకోండి. ఓకే, సో డైలీ 1 teaspoon అందులో యాడ్ చేసుకోండి. ఓకే, అది మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే ఓకే అండి. ప్రాబ్లం ఎక్కువగా రిపీట్ రాకుండా ఉండాలంటే, త్వరగా బరువు పెరగాలంటే ఏం ఫుడ్ పెట్టాలి? బరువు పెరగాలనుకుంటే ఎక్కువ ఫ్యాట్ ఉన్నవి, 1 బనానా, మనకు రెగ్యులర్ గా ఫుడ్ లో దొరికేది లోకల్ గా బనానా ఒకటి, డైలీ 2 నుంచి 3 బనానాలు యాడ్ చేయండి. మళ్ళీ అది చిలకడ దుంప ఉంటది కదా, దాన్ని ఉడకబెట్టేసి మీరు డైలీ దాన్ని రెగ్యులర్గా 4 to 5 o'clock టైం, అప్పుడు స్కూల్కి వచ్చిన తర్వాత ఆ టైంలో ఉంటుంది కదా, అది ఒక 500 grams ఆఫ్ చిలకడ దుంప మీరు బాయిల్ చేసేసుకొని అలా ఇవ్వండి. ఓకే, 1 పావు నుంచి 1/2 kg వరకు ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే ఓకే మేడం, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకుంటున్న అంశం ఏంటి అని అంటే పాపులర్ డైట్స్, దాని తర్వాత మనకి బ్యాలెన్స్డ్ డైట్ ప్లానింగ్ చూసాం కదా. అసలు ఈ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి? మన ఇప్పుడు సాధారణ ప్రజలందరికీ కూడా ఈ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, మేము ఎలా ఫాలో అవ్వాలి అనే డౌట్ లో ఉంటారు. అదేంటి ఒకసారి వివరించగలరు? ఎస్, నేను ఇందాక చెప్తున్నట్టు భవ్య, లైక్ బ్యాలెన్స్ డైట్ వచ్చేసి మనకు అందులో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్, వీటిని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు, ఏవైతే మనకు ఎక్కువ అమౌంట్లో అవసరం మన బాడీకి. అండ్ ఫైబర్, ఓకే, ఫైబర్ అనేది మన బాడీకి అవసరం. వైటమిన్స్, మినరల్స్, ఇవన్నీ కూడా మైక్రో న్యూట్రియంట్స్ అంటాము. అంటే ఇవి అవసరం మన బాడీకి, కానీ కొంచెం ఇన్ స్మాలర్ క్వాంటిటీస్ అనేది మనకు అవి అవసరం. సో ఈ కాంబినేషన్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ ఇంకా మ్యాక్రో న్యూట్రియంట్స్, ఎందులో అయితే మనకు పీచు పదార్థం దొరుకుతుంది, కొవ్వు పదార్థాలు దొరుకుతాయి, ప్రోటీన్ దొరుకుతుంది, కార్బోహైడ్రేట్స్ దొరుకుతాయి, వైటమిన్స్, మినరల్స్, ఇవన్నీ కూడా మన ప్లేట్లో ఉన్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ డైట్ అంటాము. ఓకే, అండ్ ఈ బ్యాలెన్స్ డైట్ లో వచ్చేసి అగైన్ లైక్ మీ ప్లేట్ లో అన్ని ఉండేలా, నేను ఇందాక చెప్పినట్టు కాలర్ కి కూడా హోల్ డే అంతా కూడా మీరు స్ప్లిట్ చేసుకొని తీసుకుంటే అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే మేడం, ఇంకో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో హలో, చెప్పండి అమ్మా. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరేంటండి? నా పేరు హేమంత్ కుమార్ మేడం, వరంగల్ నుంచి. నమస్తే హేమంత్ కుమార్ గారు, మేడంతో మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం మేడం. నమస్కారం అండి మేడం. చెప్పండి మేడం, వింటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం కోసం కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు మొదటి ప్రాధాన్యత గల కూరగాయలు తీసుకోవటంలో ఏమిటి, రెండవ ప్రాధాన్యత కలిగిన కూరగాయలు తీసుకోవటంలో ఏమిటి, మూడవ ప్రాధాన్యత కలిగిన కూరగాయలు తీసుకోవటంలో ఏమిటో ఈ 3 రకాలు తెలియజేయండి మేడం. షూర్గా హేమంత్ గారు,
మీరు ఫస్ట్ ప్రాధాన్యం మీరు ఇచ్చేది ఎక్కువ పీచు పదార్థాలు ఉండే వెజిటబుల్స్కి మీరు ఫస్ట్ ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే అది మీ బాడీలో డైజెషన్ అండ్ హెల్దీగా ఉండడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఎలా అంటే కీరా కానీ, టమాటాలు, క్యాప్సికమ్, బీట్రూట్స్, క్యారెట్స్, ఇవన్నీ ఉల్లిపాయలు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మొదటి ప్రాధాన్యంలో వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం కాయగూరకాయలు అంటాం కదా, బీరకాయ, దొండకాయ, గోకరకాయ, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫస్ట్ ప్రాధాన్యంలో వచ్చే వెజిటబుల్స్. ఓకే, అండ్ ఇవి కాకుండా మనకు సెకండ్ అనుకుంటే మాత్రము అప్పుడు మనకు ఆలుగడ్డ, చామగడ్డ, ఈ గడ్డ కూరగాయల్లో ఏంటంటే స్టార్చ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇఫ్ సమ్వన్, నేను ఇప్పుడు స్పెసిఫిక్గా వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్ అని కాకుండా మనకు అందులో నుంచి వచ్చే పౌష్టిక విలువల కోసం ప్రాధాన్యం మాత్రమే చెప్తున్నాను. సో దానివల్ల ఏంటంటే ఆలుగడ్డ, చామగడ్డ, మళ్ళీ స్వీట్ చిలకడ దుంప, ఇలాంటివి, రాడిష్, ఇవన్నీ కూడా మనకు సెకండ్ ప్రాధాన్యంలో వస్తాయి. అండ్ లాస్ట్లో ప్రాధాన్యం అంటూ ఏమీ ఉండదు. అన్ని వెజిటబుల్స్ కూడా హెల్దీయే, కానీ అందులో ఉండే పౌష్టిక పదార్థాలు అది మనకి ఎంత హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడున్న హెల్దీ లైఫ్ స్టైల్లో మీరు ఇప్పుడు వెయిట్ లాస్ అవుతున్నారా, వెయిట్ గెయిన్ అవుతున్నారా, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమైనా ఉన్న హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, దాన్ని బట్టి మీరు ఈ ప్రాధాన్యం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే మేడం ఇవన్నీ వారం రోజులకు మొత్తం తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చా లేదా తెలియజేయండి మేడం. డెఫినెట్గా అండి, కూరగాయలు మీరు వారం కోసమే తెచ్చుకోవాలి. ఎప్పుడైనా మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు వారం కోసమే షాపింగ్ చేయాలి. అండ్ అది ఎందుకంటే ఇంపార్టెంట్, మీకు కన్ఫ్యూజన్ ఉండదు రేపటికి ఏం తినాలి అనేసి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు హెల్దీగా మీరు వీకెండ్లో ప్లానింగ్ చేసేసుకొని ఈ వీక్ అంతా కూడా నేను ఎలా స్ప్లిట్ చేసుకొని ఏ రోజు ఏం తినాలి అన్న క్లారిటీ అనేది మీకు ఉంటుందండి హేమంత్ గారు. రైట్, ఓకే అండి. ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కార్యక్రమానికి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని సందేహాలు అడుగుదాం. बायोडाइवर्सिटी, भारत की अनोखी जैव विविधता, लाखों वर्ष पुरानी संपदा है हमारे देश की। वन जंगल हमारी विरासत है, भंडार हैं दुर्लभ औषधियों के, जिनमें छुपे हुए हैं अनेकों समाधान विश्व की दुर्लभ और खतरनाक बीमारियों की। देखिए ये एपिसोड इस शनिवार को रात 10:30 बजे केवल डीडी नेशनल पर। और क्विज में भाग लेना न भूलिएगा, सही उत्तर देने वालों को पुरस्कृत किया जाएगा। ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కార్యక్రమానికి స్వాగతం. అయితే మేడం, ఇందాక మనము బ్యాలెన్స్డ్ డైట్ గురించి కూడా మాట్లాడాము. బ్యాలెన్స్డ్ డైట్లో ప్రధానంగా అందరికీ కూడా ఉండే సందేహాలు ఏంటి అని అంటే, బ్రేక్ఫాస్ట్ మనం తక్కువగా తినాలి, లేదా లంచ్ చాలా ఇంకా తక్కువ తీసుకోవాలి, డిన్నర్ ఎక్కువగా తినాలి, కొన్నిసార్లు స్కిప్ చేయాలి, ఇటువంటి సందేహాలు ఉంటాయి. సో దీనికి సంబంధించి ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ ఒకసారి చెప్పాలి. అండ్ దీనికి ముందు ఒక్కసారి కాలర్ మనకు లైన్లో ఉన్నారు మేడం, ఒకసారి అడుగుదాం. హలో 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 నమస్తే అండి, చెప్పండి. రాజశేఖర్ అండి, హైదరాబాద్. రాజశేఖర్ గారు, మేడంకి చెప్పండి మీ సందేహాలు ఏంటో. నమస్తే మేడం. నమస్తే అండి రాజశేఖర్ గారు. కొన్ని చిరుధాన్యాలు కొన్ని ప్రాంతాల్లో బాగా ఎక్కువగానే వాడుతూ ఉంటారు. ఉదాహరణకి రాయలసీమ తీసుకుంటే రాగులు సంగటిగా వాడతారు, ఈ జొన్నలు జొన్న రొట్టెలుగా చేస్తాం. అయితే వీటితో పాటు మిగతా ఫుడ్ కూడా కావాలి, అదే మెయిన్ అనుకుంటారు ఎవరైనా. నేను అనుకోండి, మా సాధారణంగా చెప్తున్నాను, వాళ్ళకి వీటితో పాటు ఎటువంటి ఫుడ్ అనేది వాళ్ళకి అవసరం. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య ఫంక్షన్స్ జరిగినప్పుడు అన్ని వెరైటీస్ పెట్టేస్తున్నారు, అందువల్ల మొత్తం అన్నీ స్టే చేస్తున్నారు. దీనివల్ల ప్రమాదంగా ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి అన్నప్పుడు పర్వాలేదా, అన్నీ తీసుకుంటే వల్ల చాలా ఇబ్బంది అయినా. ఇంకొకటి ఏంటంటే, ఈ షుగర్ పేషెంట్స్ కూడా ఎటువంటి డైట్ అనేది, అంటే వాళ్ళకి డైట్ ఉంటుందిలేండి, నైట్ టైంలో ఎటువంటి డైట్ తీసుకోవాల్సిన అవసరం చెప్పండి. మంచిది. షూర్ అండి రాజశేఖర్ గారు.
చిరుధాన్యాల కోసం మాట్లాడుకుంటే మాత్రము అన్నీ కూడా గ్రెయిన్స్ హెల్దీ, రాజశేఖర్ గారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు డయాబెటిక్ వాళ్ళకు అలా మీరు డిస్కస్ చేసుకుంటే మాత్రము మనం నార్మల్గా చూసే స్టార్చ్ ఉండే పదార్థాలు కొంచెం తక్కువగా తీసుకోవాలి అందులో. ఎందుకంటే డయాబెటీస్ అనే సబ్జెక్టే అగైన్ లైక్ యూనో ఒక డిఫరెంట్ టాపిక్ అని అనొచ్చు. ప్రతి ఫుడ్లో ఏంటంటే భవ్య మనకు చూసుకుంటే ఒక గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. ఓకే, సో గ్లైసిమిక్ ఇండెక్స్ ఆ పదార్థంలో ఎంత షుగర్ స్థాయి ఉంది, అది ఎంతవరకు మనకు ఉపయోగకరము, అది ఎంత తీసుకోవాలి అనేది ఎవ్రీ ఫుడ్లో ఉంటుంది అన్నమాట. సో దాని ప్రకారం మనం చూసుకుంటే అందులో అన్ని గ్రెయిన్స్ కూడా తీసుకోవచ్చు, బట్ ఏవైతే మనకు వైట్ కలర్ ఉంటాయి, సో లైక్ చూసుకుంటే రైస్, ఓకే, రవ్వ, ఇవన్నీ పోహా, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అన్నమాట. అండ్ మనము చూసుకుంటే జొన్నలు కానీ, బాజ్రా, మిల్లెట్స్, రాగులు, కందులు ఇవన్నీ కూడా మంచిగా తీసుకోవచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డయాబెటిక్ వాళ్ళు డిన్నర్లో ఏం తీసుకోవాలి అనేసి. యూజువల్గా నేను చూసే మా పేషెంట్స్లో, మా డయాబెటిక్ పేషెంట్స్ ఏం చేస్తున్నారు, టోటల్గా డిన్నర్ కట్ చేసేస్తున్నారు. ఓకే, అది మీరు ఆ అపోహ నుంచి కంపల్సరీ బయటకు వచ్చేసేయండి. ఎవ్రీ మీల్ మీరు తీసుకునేది లంచ్ కానీ డిన్నర్ కానీ బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీరు ఎంత బ్యాలెన్స్గా తీసుకుంటే అంత మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. డయాబెటీస్ కార్బోహైడ్రేట్తో లింక్ ఉంది కాబట్టి కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ చేసుకోండి. మీరు అప్పుడు నైట్ టైంలో తింటున్నారు అంటే మాత్రము రోటీ తీసుకోండి, జొన్న రొట్టె తీసుకోండి, లేదా మనం ఏమంటాము వీట్ రవ్వ ఉప్మాలా చేసుకొని, గోధుమ రవ్వ ఉప్మా చేసేసుకొని అందులో గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్ యాడ్ చేసేసుకొని, పప్పుతో పాటు స్ప్రౌట్స్ యాడ్ చేసుకొని, ఒక ఎగ్ యాడ్ చేసుకొని అలా తీసుకున్నారనుకోండి, మీకు లైట్గా కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు అన్నీ మన కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ అన్నీ కూడా ఆ ప్లేట్లో వచ్చేస్తాయి. ఎందుకంటే చూసుకుంటే భవ్య మనము వీట్ రవ్వ ఉప్మా చూసుకున్నాం అనుకోండి, అందులో కార్బ్స్ ఉన్నాయి, అందులో వెజిటబుల్స్ యాడ్ చేసేసరికి ఫైబర్ వచ్చేస్తుంది, ఒక ఎగ్ యాడ్ చేయండి, ప్రోటీన్ వచ్చేసింది, రైట్. సో మనకు ఒక కంప్లీట్ మీల్ లాది అవుతుంది. ఓకే, రైట్ మేడం. అయితే మళ్ళీ కాలర్ వచ్చే వరకు కూడా ఇందాక మనం చర్చించుకుంటున్నాం ఒక క్వశ్చన్, ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్, అలాగే లంచ్ డిన్నర్ కి కూడా ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. అండ్ ఇప్పుడు మనం అదే టాపిక్ మళ్ళీ కంటిన్యూ చేసుకుంటే చాలా మంది డిన్నర్ హెవీగా చేయడము లేదా టోటల్గా స్కిప్ చేయడము. నేను రీసెంట్ టైమ్స్లో చూసింది ఏంటంటే భవ్య, లైక్ డిన్నర్ టైంలో ఒక ఫ్రూట్ తినేసి వదిలేయడము, ఎందుకంటే అది నాకు షుగర్ స్పైక్ అవుతుంది, మార్నింగ్ ఫాస్టింగ్ షుగర్స్ ఎక్కువ అవుతున్నాయి అలా అనేసి, లేదు నేను వెయిట్ లాస్లో ఉన్నాను డిన్నర్ స్కిప్ చేసేస్తాను, ఇలా మనం చాలా మట్టుకు చూస్తున్నాం. సో బ్రేక్ఫాస్ట్ ఎందుకు ఇంపార్టెంట్, ఆ పేరే చెప్తుంది, బ్రేకింగ్ యువర్ ఫాస్ట్. నైట్ నుంచి మనం మార్నింగ్ వరకు చూసుకుంటే బ్రేక్ఫాస్ట్ ఇస్ ద ఇంపార్టెంట్. చాలామంది లంచ్ అనుకుంటారు, బట్ బ్రేక్ఫాస్ట్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ మీల్ అండి. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చేయండి. అండ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఆ ప్లేట్లో ఇడ్లీ, దోశ హ్యాపీగా తీసుకోండి. మీకు రైస్తో చేసిన దోశ, రైస్తో చేసిన ఇడ్లీలు వద్దనుకుంటే బ్రౌన్ రైస్ యాడ్ చేసుకోండి. ఇందాక చెప్పినట్టు గోధుమ రవ్వ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు కిన్వా, బార్లీ, జొన్నలు ఇలా కూడా మనకు చాలా దొరుకుతున్నాయి మార్కెట్లో, సూపర్ ఫుడ్స్ అనేసి, అవి యాడ్ చేసేసుకొని ఇడ్లీ, దోశ చేసేసుకోండి. అండ్ మనం లంచ్కి వచ్చేసరికి అన్నము, పప్పు, కర్రీ, కర్డ్, బేసిక్ సౌత్ ఇండియన్ మీల్ హ్యాపీగా మీరు తినొచ్చు. పోర్షన్ కంట్రోల్ ఒకటి మెయింటైన్ చేసుకోండి, ఎంత తింటున్నారు వెరీ మచ్ ఇంపార్టెంట్ భవ్య. సో పోర్షన్ కంట్రోల్ ఒకటి చేసుకొని, మనం ఎక్కువగా చూస్తాం ప్లేట్లో ఫైబర్ కంటెంట్ ఉండదు నేను ఇందాక చెప్పినట్టు, బట్ మేక్ ష్యూర్ ఒక కీరా లేదా మన ఇంట్లో టమాటాలు మాత్రమే ఉంటాయి కదా, ఒక 2 టమాటాలు ఫస్ట్ అన్నం తినే ముందు ఒక టమాటా కానీ ఒక కీరా కానీ అది తినేసిన తర్వాతనే మీరు ఆ ప్లేట్ కంప్లీట్ చేయండి. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ఫుడ్ కంటెంట్, రైస్ కంటెంట్ అనేది మనం తక్కువగా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు కొంతమంది ప్రజలు ఎలా ఉంటారు అని అంటే వాళ్ళందరికీ పొద్దున కూడా రైస్ తినే అలవాటు ఉంటుంది మేడం. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు, తీసుకోవచ్చా లేకపోతే లేదు ఖచ్చితంగా టిఫిన్ ఇట్లాంటివి బ్రేక్ఫాస్టే చేయాలి, వేరే అదర్ మీరు అన్నట్టు ఇడ్లీ ఇలాంటివి తినాలంటారు? అలా ఏం లేదు భవ్య. ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి వచ్చిన చాలా మట్టుకు అలవాట్ల వల్ల మనము ఎంత ఇడ్లీ, దోశ తిన్నా కానీ వాళ్ళు లెమన్ రైస్ ఇలా తీసుకోవడం, చాలా మంది అన్నం, పప్పు తీసుకోవడం కూడా నేను చూస్తుంటాను. ఓన్లీ థింగ్ నేను అక్కడ ఏం చెప్తానంటే రెగ్యులర్గా డైలీ అన్నమే తినకండి. ఇవాళ మీరు అన్నం తిన్నారనుకోండి, రేపు మీరు దాన్ని ఇడ్లీలా చేసుకోండి, లేదా మీ ఇంట్లో చపాతీ చేస్తున్నారు అలా చేంజ్ చేసుకోండి. ఎప్పుడైనా బ్రెడ్ తినబుద్ధి అవుతుంది, బ్రౌన్ బ్రెడ్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఇలా మీరు చేంజ్ చేసుకోండి.
పెసరట్టు, ఇలా చేంజ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన పౌష్టిక పదార్థాలు ఏవైతే ఉంటాయి మనం చేంజ్ చేస్తూ ఉంటాము. అండ్ అట్ ద సేమ్ టైం మనకు గుడ్ అమౌంట్ ఆఫ్ మనము హ్యాపీగా ఉన్నాం అన్ని తీసుకుంటున్నాం అనేసి అలా కూడా ఉంటుంది. రైట్, ఇప్పుడు కాలర్ లైన్ లో ఉన్నారు మేడం. హలో 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 చెప్పండి అమ్మా. నమస్తే. నమస్తే. చెప్పండి. నమస్తే అండి, మీ పేరేంటండి? నా పేరు వినోద్ కుమార్ అండి. వినోద్ కుమార్ గారు, మీ సందేహాలు ఏంటో ఒకసారి మేడంకి చెప్పండి. సరే చెప్పండి మేడం, వింటున్నారు, చెప్పండి. హలో హలో చెప్పండి వినోద్ కుమార్ గారు. నమస్కారం. నమస్తే మేడం. చెప్పండి మేడం. నా పేరు వినోద్ కుమార్ అండి. చెప్పండి చెప్పండి మీ సందేహం ఏంటో, మేడం వింటున్నారు. ఏం లేదు మేడం, నాకు షుగర్ ఉందండి. ఓకే మేడం, నాకు షుగర్ ఉంది. నేను చిరుధాన్యాలు తింటున్నాను. వినోద్ కుమార్ గారు, మీ వాయిస్ కొంచెం కరెక్ట్ గా రావట్లేదు, బ్రేక్ అవుతుంది. కొంచెం ఒకసారి మళ్ళీ క్లియర్ గా చెప్పగలరా? చెప్తానండి. అయితే మాకు షుగర్ ఉందండి. ఉదయం ఇన్సులిన్ తీసుకుంటున్నా, సాయంత్రం ఇన్సులిన్ తీసుకుంటున్నా. ఓకే. అయితే ఈ చిరుధాన్యాలు తినే వల్ల ఏముంది, కొంతమంది ఏమో ఇవి తినొద్దు అవి తినొద్దు అంటారు. ఉదయం నేను వినోద్ కుమార్ గారు, ఒక్క నిమిషం, మీ పక్కన చుట్టుపక్కల టీవీ సౌండ్స్ ఇవి ఉంటే కొంచెం తగ్గించుకొని పక్కకు వచ్చి మాట్లాడగలరా? టీవీ పెట్టి చూస్తున్నా మేడం. ఇప్పుడు వస్తుందా మేడం? ఇప్పుడు వస్తుంది, చెప్పండి. అయితే నేను షుగర్ పేషెంట్ అండి. ఓకే. నేను ఉదయం ఇన్సులిన్ తీసుకుంటున్నా, రాత్రి ఇన్సులిన్ తీసుకుంటాను. ఓకే, చెప్పండి. ఉదయం రాత్రి 2 సార్లు మీరు ఇన్సులిన్ తీసుకుంటున్నారా? తీసుకుంటున్నాను మేడం. ఓకే. అయితే ఏంటంటే ఇప్పుడు ఏంటి మేడం, మేము ఈ చిరుధాన్యాలు తినాలని చెప్తామన్నారు దీంట్లో. దాని వల్ల ఏ చిరుధాన్యాలు తింటే మాకు ఉపయోగపడుతుందని చెప్పి మేడం ఆయన అడుగుదామని చెప్పి నేను ఉదయం రొట్టె తింటాను, రాత్రి రొట్టె తింటాను. ఓకే. అవునండి. అంటే మీరు ఉదయం రాత్రి కూడా రొట్టెలు తింటారు కాబట్టి ఏ చిరుధాన్యాలు తింటే మంచిదని అడుగుతున్నారా? అవును మేడం. ఓకే, సరే అండి. ఎస్ అండి వినోద్ కుమార్ గారు, ఇందాక కాలర్ క్వశ్చన్ కూడా అదే కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరు అన్నీ కూడా తినొచ్చు, కానీ డయాబెటీస్ ఉన్నప్పుడు ఏవైతే వైట్ కలర్ ఉంటాయండి, మనం తీసుకునే అన్నం కానీ పోహా తీసుకుంటున్నారు, రవ్వ తీసుకుంటున్నారు, సాబుదానా అంటాము, అవి తీసుకుంటున్నారు, అవి తక్కువ చేసేసేయండి. ఓకే. ఇందులో ఏంటంటే షుగర్ స్థాయి అనేది ఎక్కువగా ఉంటాయి, కార్బోహైడ్రేట్ అనే పదార్థం ఉంటుంది, అది ఎక్కువగా ఉంటుంది. సో ఇవి మీరు తక్కువగా తీసుకోండి. ఏవైతే మనకు బ్రౌన్ కలర్లో ఉంటాయి, మనం చూసుకుంటే రవ్వ, గోధుమ రవ్వ, మళ్ళీ బ్రౌన్ రైస్, జొన్నలు, ఇవన్నీ కూడా మంచిగా తీసుకోండి. ఓకే. సో మీరు తీసుకునే ఫుడ్లో పాటు దాన్ని కాంబినేషన్లా తీసుకోండి. ఓకే. సో కాంబినేషన్ అన్నప్పుడు ఓన్లీ మీరు వీట్ రవ్వనే మీరు ఎక్కువ తీసుకుంటున్నారు, అలా నాకు తినబుద్ధి అవ్వట్లేదు అనుకుంటే మాత్రము మీ ఇడ్లీ పిండిలో, దోశ పిండిలో, మీ చపాతీ బ్యాటర్లో, మీరు చపాతీ రోజు రొట్టె తింటున్నాను అంటున్నారు కదా, మీరు తీసుకునే రొట్టెలో కూడా మీరు ఏంటంటే మన గోధుమ రవ్వతో పాటు రాగులు కానీ లేదా మనము జొన్నలు కానీ అలా గ్రైండ్ చేసేసుకొని 1 నెల వరకు పెట్టేసుకోండి. సో మీరు ప్రతిసారి అది చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో మీకు నెల వరకు ఏంటంటే ఆ మల్టీగ్రెయిన్ ఆట మీరు ఇంట్లోనే చేసేసుకున్నారు. సో మీకు ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబర్ ఇంటేక్, కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్ అన్నీ కూడా దొరుకుతాయి. అండ్ మీకు ఏంటంటే షుగర్ అందులో దానివల్ల ఎక్కువ అవ్వదు. ఓకే. సో ఇలా మీరు మిక్స్ చేసుకొని ఆన్ రెగ్యులర్ ఇంటేక్ తీసుకోండి. ఓకే. ఓకే ఓకే మేడం, ఇందాక మనం అంతా బ్యాలెన్స్డ్ డైట్ గురించి, బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెన్స్ గురించి విన్నాం కదా. అయితే రోజు మొత్తంలో మీరు ఇందాక ఫస్ట్ లో చెప్పారు 5 సార్లు ఫుడ్ తినేలాగా చూసుకోవాలి అని. మామూలుగా సాధారణంగా అసలు అందరూ మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరే తింటారు, లేదా మధ్యలో కొన్నిసార్లు ఎక్కువగా తినే వాళ్ళు కూడా ఉంటారు. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఎన్నిసార్లు మనము రోజు మొత్తంలో భోజనం చేస్తే మంచిది అంటారు? రైట్ భవ్య, మనం చూసుకుంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవైతే కామన్గా రెగ్యులర్గా అందరం తింటున్నాము. మధ్యలో ఆ 2 థింగ్స్ ఏంటంటే మనం ఏమవుతుంది భవ్య, బ్రేక్ఫాస్ట్ మనము 8, 8:30, 9 వరకు చేసా కానీ ఇప్పుడు మనం 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసామనుకోండి, మనకు లంచ్ వచ్చేసి 1 వరకు అవుతుంది, లేదా 12 నుంచి 1 గంట వరకు అవుతుంది, లేదా 9 వరకు చేసామనుకోండి అది 1:30 to 2 వరకు అవుతుంది. ఆ గ్యాప్ చూసుకోండి, ఒక 4 to 5 hour గ్యాప్ మనకు వస్తుంది.
దానివల్ల ఏమవుతుందంటే మనం బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ ఒకటేసారి తినేసరికి పోర్షన్ అనేది మనం ఎక్కువగా తింటూ ఉంటాము. మనకు తెలియకుండానే ఒకసారి అన్నం పెట్టుకున్న తర్వాత సెకండ్ టైం పెట్టుకునేది మనం ఎక్కువ మట్టుకు చూస్తూ ఉంటాము. సో ఎందుకు ఆ మధ్యలో ఉన్న 2 స్నాక్స్ కూడా ఇంపార్టెంట్ అంటే ఆ మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ మధ్యలో ఏదైనా ఒక పండు తీసేసుకోండి. జామకాయ కానీ పపాయ ఇలాంటివి ఏదైనా ఒక లో గ్లైసెమిక్ ఇండెక్స్, హంబుల్ ఫ్రూట్స్, మొసంబీలు, సంత్రాలు, ఓకే, ఈ దానిమ్మ పండ్లు ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం లంచ్ తీసుకున్నాం అనుకోండి, అండ్ లంచ్లో కూడా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ముందుగా ఒక వెజిటబుల్ తీసుకొని మళ్ళీ ఓ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోండి. ఆ లంచ్ నుంచి మళ్ళీ డిన్నర్కి వచ్చేసరికి 1 గంటకు మనం లంచ్ చేసేసి డిన్నర్ వచ్చేసి మళ్ళీ 9-10 వరకు కూడా అవుతుంది. మళ్ళీ అక్కడ మీరు రొట్టె తిన్నా కానీ రైస్ తిన్నా కానీ పోర్షన్ ఎంత తింటున్నారు ఇంపార్టెంట్, రైట్? పోర్షన్ కంట్రోల్ మళ్ళీ అక్కడ ఇంపార్టెంట్. కాబట్టి ఆ బ్రేక్ఫాస్ట్ అండ్ దాని మధ్యలో 4 to 5 o'clock చాలా మందికి చాయ్ తాగే అలవాటు ఉంటుంది. ఆ చాయ్లో చక్కెర తక్కువ చేసేసుకొని నార్మల్ మిల్క్ టీ తీసుకున్న పోర్షన్ తక్కువ తీసుకొని దాంతోపాటు ఒక ఎగ్ తినండి, ఉడకపెట్టిన శనగలు తినండి, స్ప్రౌట్స్లా చేసుకొని తినండి. ఏమీ లేదు ఇంట్లో అంటే ఒక కీరా తినేసేయండి, ఓకే? సో దీనివల్ల ఏంటంటే మీ బాడీలో ఒక సటైటీ ఫీలింగ్ అంటాం కదా, ఫుల్నెస్ అనేది ఉంటుంది. అండ్ మనకు డిన్నర్కి అంత ఆకలి అవ్వదు. ఆకలి అయినా కానీ మనం డిన్నర్ కంపల్సరీ చేస్తాం కాబట్టి ఏమవుతుందంటే మనం పోర్షన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. మేడం, ఇక్కడ మళ్ళీ ఇన్ని టైమ్స్ మనం ఫుడ్ కొన్నిసార్లు భోజనం ఫాలో అవుతాం కానీ కొన్నిసార్లు కొందరు బయట వర్క్స్ వల్ల ఫాలో అవ్వలేకపోతారు. సో అట్లా ఏమవుతుందంటే మీల్ స్కిప్ అవ్వడం కావచ్చు, లేదా కొన్నిసార్లు హడావిడికి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్టే స్కిప్ చేస్తారు, లేదా అసలు కొన్నిసార్లు ఇంకా రోజంతా తినకపోవడం వల్ల నైట్ డిన్నర్ కూడా స్కిప్ చేస్తారు. సో దీన్నన్నిటిని వీళ్ళు బ్యాలెన్స్డ్ డైట్ ఎలా మేనేజ్ చేసుకోవాలి అని కొన్నిసార్లు దీనివల్ల గ్యాస్ ఇష్యూస్ వస్తున్నాయని ఇంకా ఫుల్ స్టమక్ అంతా చాలా ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళు ఎటువంటి డైట్ ఫాలో అయితే బెటర్ అంటారు? అవును, వెరీ రైట్ క్వశ్చన్ అగైన్ భవ్య. ఎందుకంటే మనకున్న బిజీ స్కెడ్యూల్లో స్కిప్పింగ్ మీల్స్ అనేది మేజర్గా మనం చూసే వెరీ కామన్, ఓకే? సో ఇది మనం ఫస్ట్ థింగ్ మాత్రమే ఈ అలవాటు మనం చేంజ్ చేసుకోవాలి, ఓకే? లేదు అవ్వదు మేడం అనేసి చాలామంది అంటూ ఉంటారు. సో స్కిప్పింగ్ ఆఫ్ మీల్స్ మీరు ఎలా చూసుకోవాలి అంటే మాత్రము మీ మొత్తం రోజులో దాన్ని మీరు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయింది అనుకోండి, లంచ్ అండ్ డిన్నర్ అయ్యేలా చూసుకోండి. లేదు నాకు డైలీ లంచ్ స్కిప్ అవుతుంది అంటే మాత్రము డిన్నర్ కంపల్సరీ అయ్యేలా చూసుకోండి. మధ్యలో వాటర్ బాగా తీసుకోవాలి, హైడ్రేటెడ్గా ఎక్కువ ఉండాలి. మనకి ఇవాళ రేపు టెట్రా ప్యాకెట్స్లో బటర్ మిల్క్ అలా దొరుకుతూ ఉంటాయి, ఓకే? మజ్జిగ ప్యాకెట్స్ పెప్పర్ వేసేసి దొరుకుతాయి, చియా సీడ్స్. మీరు పాకెట్లో కంపల్సరీ నట్స్ ఉండేలా చూసుకోండి. నట్స్ అంటే బాదం పప్పులు కానీ లేదా పిస్తా కానీ, నేను ఇందాక చెప్పినట్టు అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్. ఇందులో ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్స్, మినరల్స్ కలిసి ఉంటాయన్నమాట. సో ఒక 4-5 బాదం పప్పులు మీరు ఒక 12 o'clock 1 o'clock టైం అప్పుడు తిన్నారనుకోండి, మీకు తెలుసు ఇవాళ నా లంచ్ లేట్ అవుతుంది, అది స్కిప్పే అవుతుంది అని అలా మీరు మైండ్లో పెట్టకుండా మీరు అట్లీస్ట్ ఒక 3-4 o'clock అప్పుడు తింటున్నారు అనుకుంటే మాత్రము మీరు ఇక్కడ ఆ మధ్యలో ఆ టైం ఫ్రేమ్లో మీరు బాదం పప్పులు కానీ ఏదైనా ఒక నట్స్ తీసుకునేలా చూసుకోండి. మజ్జిగ తాగండి, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి, హోల్ ఫ్రూట్స్ తీసుకోండి. ఇఫ్ లేదు నాకు ఒల్చుకొని తినే టైం లేదు అనుకుంటే మాత్రం ఫ్రూట్ జ్యూసెస్. కానీ మళ్ళీ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకునేటప్పుడు అందులో పీచు పదార్థం మీరు దాన్ని జాలి పట్టకుండా తీసుకోవడము, షుగర్ వేయకుండా తీసుకోవడము, అలా తీసుకుంటే ఏంటంటే మీకు ఫైబర్ కంటెంట్ ఉంటుంది, హెల్దీగా కూడా మీరు ఉంటారు అంత కూడా. అండ్ ఇంకొకటి వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ హియర్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇవాళ స్కిప్ చేశారనుకోండి, వారంలో ఎన్నిసార్లు నేను స్కిప్ చేస్తున్నాను అని ఒక క్యాల్కులేషన్తో మీరు మెయింటైన్ చేసుకున్నారనుకోండి, ఒక 1 or 2 times నో ప్రాబ్లం. దానికన్నా ఎక్కువసారి అవుతుంది అంటే మాత్రము డెఫినెట్గా మీరు అది చేంజ్ చేసుకోవాల్సిందే. ఓకే, రైట్ మేడం. ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. బాగున్నాము. ఇక్కడ మేడం ఉన్నారు, మేడంతో పాటు మీ సందేహాలు ఏంటో చెప్పండి. ఓకే ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం నేను డయాబెటిక్ మేడం. ఓకే. నాకు లిగమెంట్ టేర్ అయింది మేడం లాస్ట్ ఇయర్. ఓకే. సో ఈ లిగమెంట్ టేర్ కు డయాబెటిక్ సంబంధం ఉంటుందా మేడం? అంటే నాకు రావడానికి రన్నింగ్ రావట్లేదు మేడం, దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఇందులో గుజ్జు రావడానికి
ఏం చేస్తే బాగుంటది అంటే మీ డైటీషియన్ సలహా ఏమన్నా ఇస్తారా? షూర్గా అండి. లిగమెంటేరియన్ డయాబెటిక్ డెఫినెట్గా కొద్దిగా లింక్ అంటూ ఉంటుందండి. ఎందుకంటే డయాబెటీస్లో హీలింగ్ అనేది కొంచెం మెల్లగా అవుతుంది. ఎందుకంటే మీ షుగర్ అనేది మన రక్తంలో ఎక్కువగా అయిపోతుంది కాబట్టి ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది మనం రెగ్యులర్గా ఒక హెల్దీ పర్సన్ని చూసుకుంటే అండ్ ఒక డయాబెటిక్లో చూసుకుంటే హీలింగ్ అనేది కొంచెం మెల్లిగానే అవుతుంది. కానీ మీరేం చేయండి అంటే ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోండి. ప్రోటీన్లో మసిల్ మాస్ని ఎక్కువ చేసే పదార్థం ఉంటుంది ప్రోటీన్ వల్ల. ఓకే, సో పప్పు దినుసులు కానీ మీరు చూసుకుంటే స్ప్రౌట్స్, శనగలు, ఇవన్నీ కూడా పప్పులు, అన్ని రకాల కందిపప్పు, మినపప్పు ఇవి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోండి. మళ్ళీ సోయాబీన్, సోయా చంక్స్, టోఫు ఇవి సాయ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి ఇంక్లూడ్ చేసుకోండి. పాల పదార్థాల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. పాలు, పెరుగు, పనీర్ ఇవి ఎక్కువగా చేసుకోండి. మళ్ళీ చికెన్, ఫిష్, ఎగ్స్ ఇవి రెగ్యులర్గా మీరు వారంలో ఒక 2 to 3 times కర్రీ రూపంలో కానీ గ్రిల్డ్, బేక్డ్ అలా తీసుకోండి. సో దీనివల్ల ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా అవుతుంది బాడీలో. అండ్ డయాబెటిక్స్లో ప్రోటీన్ అబ్జార్ప్షన్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి లిగమెంట్ టేర్ హీల్ కావడానికి కొంచెం స్లో ప్రాసెస్ అవుతుండొచ్చు, కానీ అది మొత్తానికి అవ్వదు అన్నట్టు ఏముండదు. మీరు ప్రోటీన్ ఎక్కువ చేసేసుకోండి. ఓకే, సో ఇందులో ఉద్యోగం వస్తుందంటారు మేడం? నేను తొందరగా రన్నింగ్ చేయగలుగుతాను? డెఫినెట్గా అండి, డెఫినెట్గా అవుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు మీ రెగ్యులర్ డైట్లో నేను చెప్పినట్టు, నేను ఇందాక అంత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్లేట్లో ప్రోటీన్ ఎలా ఉండాలి, ఆ ప్రోటీన్ కంటెంట్ ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, ఎగ్స్, ఫిష్, చికెన్ ఇవి ఎక్కువగా తీసుకోండి. గుడ్ అమౌంట్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అందులో. ఓకే రైట్. ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కార్యక్రమానికి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని సందేహాలు అడిగి తెలుసుకుందాం. No one successfully landed near the moon's south pole before. This will be the most crucial part, the terminal descent. Touchdown. Sir, we have achieved soft landing on the moon. India is on the moon. It is glory for India. Thank you, Team ISRO, for making India proud. जब भारत ने चंद्रमा पर तिरंगा फहराया, उस दिन को अब नेशनल स्पेस डे के रूप में मनाया जाएगा। ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అయితే మేడం, ఇందాక అంతా కూడా మనం బ్యాలెన్స్డ్ డైట్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసాము. అయితే ఇందులో మన ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్లో ఈ బ్యాలెన్స్డ్ డైట్ కానీ ఈ హెల్తీ డైట్ కోసం ఏమన్నా మోడిఫై చేయాల్సిన అవసరం ఉంటుందా? అంటే దాంతోపాటు ఎందుకు అని అంటే కొన్నిసార్లు మనకి సౌత్ సైడ్ అంతా కూడా ఒకలాంటి ఫుడ్ స్టైల్ ఉంటుంది, నార్త్ సైడ్ అంతా కూడా ఒకలాంటి ఫుడ్ స్టైల్ ఉంటుంది. అక్కడ వాళ్ళందరూ స్ట్రాంగ్గా ఉంటారు అనే అపోహ కూడా మనకు ఉంటుంది. సో ఎటువంటి మోడిఫికేషన్స్ అందరూ కూడా చేసుకుని ఎలాంటి ఫుడ్ డైట్స్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? షూర్గా. సో స్ట్రాంగ్గా ఉండడం అంటే మాత్రం అది జస్ట్ అపోహ మాత్రమే భవ్య. మనం ఇక్కడ చూసుకుంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా మనం చూసుకుంటే రొట్టెలు ఎక్కువ తింటారు, పరాఠా అనేసి, రోటీ అనేసి, మళ్ళీ వాళ్ళు నైట్ టైంలో కూడా చాలా లైట్గా ఫుల్కాలు చేసేసుకొని అలా తింటూ ఉంటారు. మన సౌత్ సైడ్లో చూసుకుంటే అన్నం ఎక్కువగా తింటూ ఉంటాం. మనం ఎంత చెప్పినా కానీ రోటీ ఇలా మనం తీసుకుంటున్నామంటే మాత్రం మనకు డయాబెటీస్ వచ్చే వరకు లేదా ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చే వరకు మాత్రము ఇంట్లో రోటీ అనేది ఇస్ లైక్ వెరీ చాలా దూరం ఆలోచన వారికి మనం పెట్టుకుంటూ ఉంటాం. సో అన్నం ఎక్కువ మనం తినడం వల్ల ఈ కార్బోహైడ్రేట్ అండ్ మనం తినేది తెల్లన్నం, వైట్ రైస్ తింటాం కదా, సో దానివల్ల ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కార్బోహైడ్రేట్ కంటెంట్ వెయిట్ గెయిన్కి ఉంటుంది. సో మనం ఎక్కువ మట్టుకి వాళ్ళు స్లిమ్గా ఎక్కువగా ఉంటారు అండ్ మనం చూసుకుంటే కొంచెం హయ్యర్ వెయిట్ సైడ్ ఉంటాం, రైట్? సో ఇది ఎక్కువ మట్టుకి మనం అదే చెప్తున్నాను,
మనం ఎంత తింటున్నాం ఇంపార్టెంట్. తినండి వైట్ రైస్. నేను ఇప్పుడు నేను డెఫినెట్గా చెప్పను స్టాప్ చేసేసేయండి అని. ఎంత తింటున్నారు ఇంపార్టెంట్. ప్రతిసారి మీరు డైట్ తినేటప్పుడు ఎంత తింటున్నారు వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ అది పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ దాంతోపాటు ప్రోటీన్ ఫైబర్ ఇలా మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ తీసుకున్నారనుకోండి, కాయగూరగాయ డైలీ ఉండేలా చూసుకోండి, ఒక పచ్చి కూరగాయ ఉండేలా చూసుకోండి, పప్పు ఉండేలా చూసుకోండి. ఒక్కసారిగా రైస్ మానేసి అలా కాకుండా రైస్ ని అతిగా కూడా తీసుకోవద్దు అంతే. మీరు మానేయాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా లేదు. తక్కువ తీసుకోండి. లేదు నాకు తక్కువ తీసుకోవడం వల్ల మళ్ళీ మళ్ళీ ఆకలి అవుతుంది, ఈ క్వశ్చన్ నాకు చాలా మంది పేషెంట్స్ నుంచి వస్తారు. మేడం నేను డైట్ చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు నేను తక్కువ చేసేసాను కానీ మళ్ళీ నాకు కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది. ప్రాబ్లమే లేదు, ఆకలి అవ్వనివ్వండి. ఓకే, ఆ టైంలో మీరు ఒక గ్లాస్ మజ్జిగ తాగేసేయండి. ఓకే, లేదా ఒక ఫ్రూట్ తినేసేయండి అక్కడ, లేదా నేను చెప్పినప్పుడు 4 బాదం పప్పులు తినేసేయండి. మజ్జిగ డే అంతా కూడా మీరు ఒక 1 లీటర్ మజ్జిగ చేసేసుకొని డే అంతా కూడా స్ప్లిట్ చేసేసుకొని ఒక్కొక్క గ్లాస్ తాగారనుకోండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. హైడ్రేషన్ ఇంకోటి వెరీ మచ్ ఇంపార్టెంట్ భవ్య. ఓకే, ఒక కంపల్సరీ ఒక 3 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకునేలా చూసుకోవాలి. ఓకే రైట్ మేడం. కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 చెప్పండి అమ్మా. హలో హలో నమస్తే. నమస్తే అండి, మీ పేరు ఏంటండి? నా పేరు జయరామ్ గారు. జయరామ్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో మేడంకి. సమస్య నాకు షుగర్ ఉందండి మేడం. ఓకే, ఇన్సులిన్ వాడుతున్నానండి 2 పూట్ల, టాబ్లెట్స్ కూడా వాడుతున్నానండి. తర్వాత అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఉంది మేడం నాకు. ఓకే హలో చెప్పండి జయరామ్ గారు. కొంచెము మీ చుట్టుపక్కల నాయిస్ ఎక్కువ వస్తుంది, కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి. అయితే ఇప్పుడు మీ సమస్య షుగర్ ఉంది, సో 2 పూట్ల ఇన్సులిన్ తీసుకుంటున్నారు, మెడిసిన్ తీసుకుంటున్నారు, గ్యాస్ సమస్య కూడా ఉంది అంటున్నారా? అవునండి, అవును. అయితే దీనికి తగిన డైట్ కావాలని అడుగుతున్నారా? అవునండి, అవును. సరే జయరామ్ గారు, ఒక క్వశ్చన్ నా నుంచి ఏంటంటే, మీరు ఎన్ని గంటలు కూర్చొని ఉంటారండి? మీరు ఎలాంటి ప్రొఫెషన్ లో ఉన్నారు? ఎన్ని గంటలు కూర్చోవడం ఎక్కువగా ఉంటుందా? అది గ్యాస్ ఎక్కువ ఉంటుంది, షుగర్ నార్మల్ గా ఉంటుందండి. ఇన్సులిన్ తీసుకున్నాను కదండి. జయరామ్ గారు, అంటే మీరు మీ వృత్తి ఏంటి, మీరు చేసే పని ఏంటి రోజు అని అడుగుతున్నారు మేడం. నేను ఇది వరకు ఎలక్ట్రీషియన్ లో పనిచేసిన మేడం గారు. ఇప్పుడు బ్లైండ్ మేడం గారు, కళ్ళు కొంచెం మేడం. నా వయసు 58 సంవత్సరాలు మేడం గారు. ఓకే ఓకే. సో ఫస్ట్ మీరు గ్యాస్ట్రిక్ కోసం మాత్రము మీరు తిన్న ప్రతిసారి మీరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ చేసిన తర్వాత కంపల్సరీ ఒక 10 నిమిషాల వాకింగ్ మాత్రం స్టార్ట్ చేసుకోండి జయరామ్ గారు. వెరీ ఇంపార్టెంట్. అది మీ షుగర్ని కూడా కంట్రోల్లో పెడుతుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి మీరు మజ్జిగ ఎక్కువగా తీసుకోండి. అందులో ఏంటంటే జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర పొడిలా చేసేసుకొని ఇంట్లో పెట్టుకోండి. రెగ్యులర్గా అన్నం తిన్న తర్వాత, లంచ్ అయిన తర్వాత, డిన్నర్ అయిన తర్వాత ఆ మజ్జిగలో ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకొని తాగండి. ఓకే, అండ్ ఇది కాకుండా మనం తినే సోంఫ్ ఉంటుంది కదా, సోంపు తింటూ ఉంటాము. ఓకే, అది కూడా ఒక టీ స్పూన్ అంతా మీరు ఇవాళ జీలకర్రతో మజ్జిగ తాగారనుకోండి, రేపు ఒక టీ స్పూన్ సాంఫ్ కూడా మళ్ళీ పౌడర్లా చేసుకోండి. లేదా మీరు నార్మల్గా చేయగలుగుతారంటే మాత్రము అది ఒక 1 టీ స్పూన్ డైరెక్ట్గా చేసేసుకొని రెగ్యులర్గా ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్ ఇది మెయింటైన్ చేసుకోండి. అండ్ వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవాలి జయరామ్ గారు. ఓకే, మినిమమ్ ఆఫ్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్, ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టేసుకోండి. ఓకే, అండ్ రోజంతా కూడా అది కంప్లీట్ కావాలి. 3 times మీరు ఫిల్ చేసుకోవాలి. సో 3 లీటర్స్ కంపల్సరీగా మీరు కంప్లీట్ చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది గ్యాస్ట్రిక్ ఇష్యూకి. ఓకే రైట్ మేడం, ఇందాక ఇదే పేషెంట్ అడిగిన దాని నుంచి మనం కూడా ఒకసారి కనుక్కుందాం. అందరికీ వాటర్ ఇంటేక్ బాడీలో ఎక్కువ కావాల్సిందే అంటుంటారు. ఇప్పుడు నార్మల్ పర్సన్స్కి అయినా, ఇటు షుగర్ ఉన్న వాళ్ళైనా డైలీ మినిమం ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలి అప్రాక్సిమేట్గా? ఎందుకంటే ఇప్పుడు అన్ని డైట్స్ ఫాలో అయితే కొంతమంది డైలీ మినిమం 2 లీటర్స్ అంటారు, కొంతమంది 7 లీటర్స్ అంటారు. అలా డిఫరెంట్ చెప్తుంటే అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి అంత మనం తాగలేము అనే ఇదితోటి డ్రాప్ అయిపోతారు. maximum of 8 glasses of water భవ్య. ఓకే, 8 glasses అంటే 2 లీటర్లు వాటర్ కంపల్సరీ తాగాలి. కానీ మనమున్న ఈ లైఫ్ స్టైల్లో ఏంటంటే హ్యూమిడిటీ రీజనే ఉండొచ్చు, లేదా మనం ఒక డైట్ ఫాలో అవుతున్నాము, షుగర్ ఉంది అంటే మాత్రము
3 నుంచి 3.5 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీ మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఇలా మనం చూసుకుంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్, డైజెషన్ ఇష్యూస్, మనం ఎక్కువగా కూర్చొనే ఉంటున్నాము. ఇప్పుడు మనం చూసుకున్న డైలీ ప్రొఫెషన్స్ చూసుకుంటే ఎక్కువగా కూర్చొనే ఉంటున్నాము. సో మనకు ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తక్కువ అయిపోయింది కాబట్టి వాటర్ ఇంటేక్ హైడ్రేటెడ్గా ఎంత ఉంటే అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఓకే ఒక క్వశ్చన్ అడిగే ముందు కాలర్ లైన్లో ఉన్నారు మేడం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? రాజలక్ష్మి అండి. రాజలక్ష్మి గారు చెప్పండి మీ సమస్య ఏంటో మేడంకి. మా బాబు గురించి కనుక్కున్నానంటే. చెప్పండి. మా బాబు బక్కగా ఉంటాడు మేడం. రాజలక్ష్మి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయగలరా క్వశ్చన్? మా బాబు బక్కగా ఉంటాడు మేడం. మీ వాయిస్ కట్ అవుతుందండి. సన్నగా ఉంటాడు మేడం మా బాబు. ఓకే ఓకే. అయితే తనకి ఎలా పెట్టడానికి, అంటే ఎలాంటి ఫుడ్ ఇస్తే కొంచెం లావుగా అయ్యి హెల్తీగా ఉంటారా అని అడుగుతున్నారా? అవును మేడం. సరే ఓకే అండి రాజలక్ష్మి గారు, మీ బాబు వయసు ఎంత అండి? 11 years మేడం. 11 years. ఓకే. రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ స్కూల్లో ఎక్కువగా స్పోర్ట్స్ లో అలా ఉంటారా? యాక్టివ్ గా ఉంటాడా? ఉంటాడు మేడం. ఓకే. సో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు పోషన్ అనేది మీరు పెట్టే టిఫిన్ బాక్స్లో కూడా మీరు 3 boxes పెట్టేలా చూడండి. లేదు అలా తినట్లేదు అనుకుంటే మాత్రము తనకేది ఇష్టం, ఓకే, సో అతనికి ఎలాంటి నట్స్ ఇష్టము, బాదం పప్పులు ఇష్టమా, కాజు ఇష్టమా, ఏది చూసుకొని అలా ఒక చిన్న చిన్న బాక్సెస్లా చేసైనా పెట్టండి. ఓకే, అది ఒక్కటి ఇంక్లూడ్ చేసుకోండి. ఎక్కువగా దుంప కూరగాయలు పెట్టండి. ఓకే, ఆలుగడ్డ, చామగడ్డ ఇలాంటివి దుంప కూరగాయలు ఎక్కువగా పెట్టండి. అండ్ మనం ఇది చిలకడ దుంప ఉంటుంది కదా, అది కూడా రెగ్యులర్ ఇంటేక్లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఫ్రూట్స్లో వచ్చేసరికి నేను 3 టిఫిన్స్ పెట్టమని చెప్పాను కదా, అందులో ఒక ఫ్రూట్ ఇంక్లూడ్ చేసుకోండి. రెగ్యులర్గా 1 నుంచి 2 బనానాస్ ఇంక్లూడ్ చేయండి. ఓకే ఓకే రైట్ మ్యామ్. ఇంకొకటి చివరిగా ఒక చిన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా ఏంటి అని అంటే, ఈ మధ్య మిల్క్ అనేది కాల్షియంకి చాలా ఇంపార్టెంట్ అని ఒక సైడ్ ఉంటుంది. ఈ మధ్య ఒక ట్రెండ్ లాగా ఏం స్టార్ట్ అయిందంటే, మిల్క్ అనేది ఒక ఫ్యాట్ పదార్థము అనేది తోటి గ్రీన్ టీ, లెమన్ టీస్కే ఎక్కువ వెళ్తున్నారు. సో ఎక్కువ ఏవి తీసుకుంటే బెటరు? మిల్క్ ఎక్కువ తీసుకున్న ఏం అవ్వదా? ఒకసారి సింపుల్. ఎస్, మనం మళ్ళీ మిల్క్ అంటే మాత్రం భవ్య మనం చూసుకుంటే మిల్క్లో ఫ్యాట్ కంటెంట్ డెఫినెట్గా ఉంటుంది. మనం మిల్క్లో కూడా రకాలు ఉంటాయి. ఒకటి బఫలోస్ మిల్క్, ఒకటి ఆవు పాలు, ఓకే, గేదె పాలు, ఆవు పాలు, అండ్ మళ్ళీ ప్యాకెట్ మిల్క్. ఓకే, సో గేదె పాలలో ఏంటంటే ఎక్కువ ఫ్యాట్ కంటెంట్, చాలా ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇలా వెయిట్ గెయిన్ అవ్వాలి అలా అనుకుంటే మాత్రము బఫలో మిల్క్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. ఓకే, అండ్ రెగ్యులర్ హెల్దీ వాళ్ళు ఆవు పాలు తీసుకోవచ్చు. మనం వెయిట్ లాస్ కోసం చూస్తున్నాము, అందులో ఫ్యాట్ కంటెంట్ నేను తగ్గాలనుకుంటున్నాను అనుకుంటే మాత్రము ప్యాకెట్ మిల్క్ లో మనకు స్కిమ్డ్, టోన్డ్, డబుల్ టోన్డ్ ఇలాంటి వర్షన్స్ లో మనకు పాలు దొరుకుతాయి. ఓకే, ఆ వర్షన్ మిల్క్ తీసుకుంటే హెల్దీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ గ్రీన్ టీ, లెమన్ టీకి సంబంధించి గ్రీన్ టీ, లెమన్ టీ ఆర్ అగైన్ లైక్ హెల్దీ ఇంటేక్, మన బాడీని డీటాక్స్ చేస్తాయి. ఓకే, సో గ్రీన్ టీ, లెమన్ టీ, పుదీనా వేసుకొని బాయిల్ చేసుకొని తాగడం, తులసాకు వేసుకొని తాగడం, ఇవన్నీ కూడా హెల్దీ. డెఫినెట్ గా అవి తీసుకోవచ్చు, కానీ అది రీప్లేస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, సో అవి ఏంటంటే బాడీ అంతా కూడా డీటాక్స్ చేస్తాయి. సో అవి రెగ్యులర్ గా తీసుకోవచ్చు, దాని బదులుగా ఇది తీసుకోవాల్సిన అవసరం మాత్రం లేదు, అంటిల్ అండ్ అన్లెస్ మీరు వెయిట్ లాస్ స్పెసిఫిక్ డైట్ ఫాలో అవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. సో మొత్తంగా ఇది ఇవాల్టి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఆహారపు ఆరోగ్యమైనటువంటి అలవాట్ల గురించి మనం తెలుసుకున్నాం కదా. సో తదుపరి మరిన్ని వివరాలు అలాగే కొత్త అంశాలకి తదుపరి కార్యక్రమం వరకు వేచి ఉందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కార్యక్రమం.
no one successfully landed near